ఇలాంటిది ఏదో జరుగుతుంది. బట్ ఇవాళ అదంతా కూడా డ్రగ్స్ పంప చేసినట్టున్నారు. యాక్చువల్లీ అన్న కూడా బ్లాక్మెయిల్ చేస్తుండే బాగా. అవునా? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు హీరో ఇప్పుడు ఫస్టే చూడండి, అమ్మాయి తప్పు లేదు, ఎవరు ఏం చూసుకోలేరు న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా. వచ్చిన డబ్బు కొట్టేసి హైలైట్ చేసేసింది అమ్మాయిని. అవునా కదా? డబ్బు కొట్టేసి లేపేసింది. ఎవరైనా సరే కొంచెం ఏంది నిజం ఏంది అబద్ధం ఏంది ఎవరు తెలుసుకొని ట్రై చేయలేరు. మొత్తం డబ్బు కొట్టేసిండు, అన్నకు మొత్తం బ్యాడ్ చేసేసిండు. ఇప్పుడు ఎవరు ఇజ్జత్ ఎవరిది పోయింది? అన్నది పోయింది. ఈమెకి ఎవరికైనా తెలుసా? పక్కింటికి కూడా తెలియదు. పక్కింటి వాళ్ళకి కూడా తెలియదు వచ్చి నాకు తెలిసిన మటుకు అయితే. ఆమె మొత్తం లేపేసింది. న్యూస్ ఛానల్ కూడా కొంచెం అమ్మాయే చెయ్యాలి, న్యాయం చేయాలి, చేయదని అన్నారు కూడా. ఎవరు కూడా తెలుసుకోవాలి, ఫస్ట్ తెలుసుకొని మ్యాటరు మాట్లాడాలి. కానీ మనతో కాకుండా వాళ్ళ ఇంటికి చుట్టుపక్కలకి వెళ్తే ఎవడైనా చెప్తారు వాళ్ళ గురించి. ఎవడైనా చెప్తాడు, కిరాణా షాప్ వాడు చెప్తాడు బిహేవియర్ ఎట్లుంటుంది ఆమె అని. వెళ్ళిపోయారు అంటే వాళ్ళ తమ్ముడు కూడా కొట్టిండు. నిన్న డాగ్స్ చూసుకోకపోగా డాగ్స్ చూసుకునే వాళ్ళని కూడా కొడుతున్నారు అనమాట. ఎందుకు అంటే అదేం సరదా కొడితే ఎవరు మాత్రం పడతారు ఎంత పెద్దవాళ్ళు? అందుకని నైట్ 2 o'clock వచ్చేసిన. నేను చెప్పేది ఏంటి, 2 o'clock పని వదిలేసావు నువ్వు? పని వదిలేసి వచ్చేసిన. మీ డబ్బులు వద్దు, మీ డబ్బులు తీసుకోలే. నేను తీసుకోకుండా వచ్చేసిన తర్వాత వేసిన 8,000 వేసి. ఎందుకు కొట్టాడు నిన్ను? రికార్డింగ్ ఉంది వినిపిస్తాను. యాక్చువల్గా నాకు నచ్చట్లేదు అక్కడ వరకు. వీళ్ళు టార్చర్ కానీ వీళ్ళు కానీ బిహేవియర్ కానీ నాకు నచ్చట్లేదు. మళ్ళీ ఆయన గోల్డ్ చైన్ తీసేసుకున్నాం అంటాడు. నీ మీద ఇట్లా ఇస్తున్నాడు. ఇక నేను షాక్. మన్నకు ఫోన్ ఇస్తా, ఎవరీలు నాకు గోల్డ్ చైన్ తీసుకపోవడం అనేది మీ అసలు ఏం రాబోయేది అని చెప్పి నేను అంట. అరే మంచి అర్బిగులు ఇంట్లో ఉన్నారు, నేను మంచి తీసుమార్కాన్ని ఇస్తుండే నాకు. ఈ రాబోయే చీప్ చూస్తున్నాడు. డబ్బులు చూసినా చూడలేదు, నాకు అర్థం కాదు. ట్రూగా చెప్తున్నా, మనకి ఇంతే అన్న. లేదన్నా నేను వెళ్ళిపోతానా? ఎందుకు ఇయ్యవన్నా? కార్తీక అవతల పక్క రావణ వాళ్ళ తమ్ముడు. లేదు నాకు నెత్తి వెళ్ళిపోతానా నేను? లేదా నేను ఎప్పుడు వెళ్ళిపోతానా? పని చేయన్నా, ఉంటా పని అయితే మరి ఇష్టం. అవును మీరు చేస్తున్నా, డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతా. నాకు డబ్బులు డబ్బులు లేవు. ఎందుకు ఇవ్వవు? వెళ్ళిపోతానా నేను? వెళ్ళిపోతా అంటున్నా. ఎందుకు నాకు కావాలన్నా డబ్బులు? కుక్కలకి ఫుడ్ పెట్టేసి డబ్బులు మాత్రం ఇడు. అవునా? ఎవరికి చెప్పుకోను. సో అందుకనే ఇంకా నువ్వు గోల్డ్ చైన్ కొట్టేసావు. వెళ్ళిపోయాను మళ్ళీ పిలుస్తాడు. కొడుకున్నాడు. ఇన్వెస్టిగేషన్ చేస్తారు వచ్చేవాళ్ళు. ఏమంటున్నంటే నేను పోలీసులో కాల్ చేద్దాము, మీ చైన్ వాళ్ళే వచ్చి తీసేస్తారు, వాళ్ళే చెక్ చేస్తారు, ఇన్ఫెక్షన్ చేస్తారు. వాళ్ళ నీ దగ్గర ఉంటారు, నా దగ్గరికి తీస్తారు, నీ దగ్గర ఉంటారు, నీ దగ్గరికి తీస్తారు. ఇంకొక ఆమె పని ఆమె ఉంటుంది, ఆమె దగ్గర ఉంటే ఆమె దగ్గరికి తీస్తారు. ఎందుకు ఆగము? చేద్దాం, ఫోన్ చేద్దాం. ఎక్కడెక్కడ ప్యాక్ అయిపోతాయి. పోలీసు అంటే ప్యాక్ అయిపోతాయి చేసేదా. కొడుతున్నారా? ఎవరికి చేస్తావు ఫోన్ చేయను, ఎవరికి ఏం చేస్తావు చూసుకో. ఆమె ఇంతే మాట్లాడాలి. సో ఐ డోంట్ నో ఆ కోకాపేటలో కమ్యూనిటీలో ఉంటున్న వాళ్ళు గమనిస్తున్నారో లేదో, మీకు తెలియకుండానే ఇన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ మీ కమ్యూనిటీలో జరుగుతున్నాయి. ఇవంతా కూడా మీకు చెడ్డ పేరు. అండ్ నేను కొట్టిన దెబ్బలు ఇవన్నీ బా ఏంటి వీపంతా? అది బెల్ట్తో కొట్టాడు కదా. బెల్ట్తో కొట్టాడా? దొరికింది వేసిండు ఒకటి, ఇది దొరుకుతుంది దాంతోనే. సో ఇంత అంటే ఇంత డ్రగ్స్ బారిన పడి లేకపోతే ఎక్కువ తాగేసి ఇంత నీచంగా బిహేవ్ చేస్తున్నారు. ఆ కార్తీక్ కావచ్చు, ఆ లావణ్య కావచ్చు. కార్తీక్ కొట్టాడు, కార్తీక్ ఓన్లీ డ్రింక్ చేస్తాడు. ఇది కొట్టింది ఎవరు? కార్తీక్. ఓకే, తాగున్నాడు, కొంచెం తాగున్నప్పుడు కొట్టాడు, డ్రింక్ చేసి ఉన్నాడు. అన్న నేను వెళ్ళిపోతా, మార్నింగ్ నేను వెళ్ళిపోతా ప్లీజ్. నాకు అప్పటికే నేను
అన్న నేను ప్లీజ్ వెళ్ళిపోతా, టార్చర్కి నేను భరిదాల్సి కాక వచ్చింది అన్న, నేను వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోతా ఒకటే. రైట్. సో ఒకటి మీరు కావాలంటే అథెంటిసిటీ కూడా చెక్ చేసుకోవచ్చు. నేను ఎవరినో పెయిడ్ ఆర్టిస్ట్ని కూర్చోబెట్టి ఇక్కడ మాట్లాడుతున్నానా, లేకపోతే నిజంగా అతను ఆ ఇంట్లో పని చేశాడా లేదా, ఇన్ని సాక్ష్యాలు చూపిస్తున్నాడు, ఆ కుక్క పిల్లలను చూపిస్తున్నాడు, ఆ వెనకాల పక్క డ్రగ్స్ ఎక్కడ దాచిపెట్టారు, ఆ గంజా ఎక్కడ పాతి పెట్టారు, అన్నీ కూడా చెప్తున్నాడు ఈ అబ్బాయి. సో పైగా మళ్ళీ ఆమె కూడా ఈ మెసేజ్ ఉంది కదా, నేను చెప్పలేదు మన టీవీ అని, అప్పుడు కూడా మా అన్నయ్యకి ఫోన్ చేసింది. ఫోన్ చేసి మీరు వెళ్తారా శివ మీరు వెళ్తారా, పిలిస్తే వెళ్తారా. ఆ అమ్మాయికి నీకు కనెక్షన్ ఉన్నట్టు ఏదైనా ఒక కాల్ రికార్డ్ ఏమైనా ఉందా? కాల్ రికార్డింగ్. బట్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, ఆ ఇంజక్షన్ తెప్పించుకోవడానికి కూడా ఈవిడ ఇతనికి స్క్రీన్ షాట్ పెడితే పేటీఎం చేసిన ఇవన్నీ కూడాను అతని దగ్గర ఉన్నాయి, అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. సో మేమే వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి మేమే కంప్లైంట్ ఇచ్చి చేసేదాకా కూడా వెయిట్ చేస్తారా? పోలీసులు సుముటోగా ఇంత డ్రగ్స్ బాగోతం నడుతున్న ఈ లావణ్య కోసం ముందుకు వచ్చి ప్రోయాక్టివ్గా మీరు ఏదైనా చేస్తారా? ఐ వాంట్ టు సీ దట్. లావణ్య సో అక్కడ హాయ్ శ్యామ్ అని చెప్పి నీతో మాట్లాడుతున్న ఆడియో. సో నేను రిక్వెస్ట్ చేసేది ఇదే, ఇంకా ఈ అబ్బాయి లాంటి ఎంతమంది బాధితులు ఉన్నారు, సో నెలకు ఒక పని వాళ్ళు మారుస్తున్నారు, వాళ్ళకి ఇలా డ్రగ్స్ అలవాటు చేయడం, గంజాయి అలవాటు చేయడం, ఇలా ఎంతోమంది బాధితులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా బయటకు వస్తారు. వాళ్ళు క్లియర్ కట్గా చెప్తున్నారు అదొక డ్రగ్స్ కొంప, అదొక గంజాయి హబ్గా మారింది. సో దయచేసి మీరు పోలీసులు ఎస్ఓటి వాళ్ళు కొంచెం ఆ ఇంటి మీద దాడి చేసి అక్కడ ఏమి ఉన్నాయి సీజ్ చేయడం, అలాగే అమ్మాయిని టెస్ట్ చేయించడం డ్రగ్స్ కోసం. టెస్ట్ చేపిస్తే వెళ్ళిపోతుంది అందరికి, ఖచ్చితంగా తెలిసిపోతుంది. టెస్ట్ చేయించేస్తే అంతా క్లియర్ అయిపోతుంది, కుడుతుందా డ్రగ్స్ తీసుకుంటా, ఇంత డిబేట్లు పెట్టుకోవడం, ఇంత డిబేట్లు అవసరం లేదు, టెస్ట్ చేస్తే సరిపోతుందంట. సో ఎప్పటికైనా సరే ఎస్ఓటి పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకోకుండా ఏదో ఒక మరొక ఇంటర్వ్యూ అనుకుంటున్నారు, లేకపోతే మేము వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చేదాకా మీరు వెయిట్ చేస్తారు. మీరు మన టీవీని సంప్రదించినా లేకపోతే నన్ను సంప్రదించినా నేను ఈ సాక్ష్యాలన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అండ్ మీరు ప్రోయాక్టివ్గా వచ్చి ఏం చేస్తారేమో. మరి రేవంత్ రెడ్డి గారు అంత సీరియస్గా చెప్తున్నారు డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతారని చెప్పి, మీరు మాత్రం మేము వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాకా వెయిట్ చేస్తారా? మీ అంతా మీరు యాక్షన్ తీసుకుంటారా? ఐ వాంట్ టు సీ. ఇప్పుడు నేను మనం టీవీలో కామెంట్ పెట్టి అని చెప్పాను కదా, ఎవరో కామెంట్ పెడితే నాకు ఫోన్ చేసి నైట్ 1 o'clock నేను తాగేటప్పుడు ఫ్రెండ్ ఇట్లా అని చెప్పాను కదా, అదే రికార్డింగ్ ఇది. ఫస్ట్ చేసింది ఆమె, కట్ అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పలేదు రియాస్ అక్కడ వర్క్ చేసిన అని చెప్పి వాడే ఇప్పుడు మాట్లాడేసిన స్టార్టింగ్ వాడికి టార్చర్ ఇలా దాదాగిరితో మాట్లాడుతుంది. వచ్చింది హలో హలో అక్క అక్క సంధ్య కాల్ కలిపి ఒకసారి. ఎవరు తెలియదు, ఎవరు నాకు తెలియదు. నా కాల్ లిస్ట్లో కాంటాక్ట్ కూడా లేదు సంధ్య అమ్మాయి కూడా. అక్క నాకు లేదక్క నంబర్, అది జీమెయిల్ ఉండొచ్చు, ఉంటే జీమెయిల్ ఉండొచ్చు. చూడు జీమెయిల్ నా ఫోన్ అక్క అది వాటర్ లో పడ్డది, ఇంకో ఫోన్ వాడుతున్నా. వాట్సాప్ ప్రతి ఒక్కరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది, భయపెడతా ఉంటుంది, అందరి మీద కేసులు పెడతా ఉంటుంది. అదే అందరి కేసు పెడతా బెదిరిస్తూ ఉంటుంది. నంబర్ చెప్పు ప్లీజ్ సంధ్యకి. కలుపు యాక్ట్రెస్ అమ్మాయి పాటలు పాడుతుందా, డాన్స్ చేస్తుందా, ఏంటది చేసే పని ఏంది? ఏమో కాల్ కలుపు, అక్క నాకు తెలియదు అక్క. కాల్ కలుపు కాల్ కలుపు. ప్రొఫైల్ మీద క్రియేట్ చేసి కమెంట్ పెట్టిన, కమెంట్ డిలీట్ చేయమని. నేనా కమెంట్ డిలీట్ చేయని చెప్పినా అక్క? నిజంగా చెప్తున్నా అక్క, నా ప్రామిస్ చెప్తున్నా, నా ఫ్రెండ్ చెప్తున్నా, నా టెన్షన్ లో నేను ఉన్నా అక్క. సో యూట్యూబ్ వీడియోస్ లో కామెంట్స్ డిలీట్ చేయించమని చెప్పి డబ్బులు నాకు ఎన్ని కామెంట్స్ అట్లాంటి పోయింది నాకు. ఇది మన టీవీకి పెట్టిన కామెంట్ ఇది. నాకేం రైట్, తెలుసు అక్క. నాకు అర్థమైంది. సో ఎవరో కామెంట్ పెట్టారు, ఆ కామెంట్ గురించి నాకు ఫోన్ టార్చర్, నీ మీద డౌట్ వచ్చింది ఆ కామెంట్. అంటే శివ శ్యామ్ ఉన్నారు, ఓకే, అంటే మన వాడికి ఫోన్ చేసి నేను చెప్పలే నీకు కొనేసిండు రాస్తాను అని చెప్పి అంట, మీరు వెళ్తే నేను రాస్తాను మిమ్మల్ని కొనేసిండు. ఓకే, నువ్వు కనుక బయటకు వస్తే రాస్తాను నేను కొనేసాడని చెప్పి చెప్తా, నేను చెప్తా అని చెప్పి నేను బయటకు వస్తే నన్ను కూడా రాస్తాను కొనేసాడు, ఎవడు బయటకు వస్తే వాడు ఆ ప్రీతి బయటకు వస్తే ప్రీతి రాస్తాను కొనేసాడు, అందరూ రాస్తాను కొనేసాడని చెప్తే ఇంకా ఆవిడ సేఫ్ అనమాట. ఈ సాక్ష్యాలను పట్టించుకోకలేదు. సో దయచేసి పోలీసులు ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరవండి. అక్కడ చిన్న డ్రగ్ హబ్ నడుస్తుంది, మీరు దయచేసి, అంటే ఇప్పుడు నేను చెప్పిన తర్వాత వాళ్ళు జాగ్రత్త పడచ్చేమో, కానీ
అయినా కూడా ఆవిడ టెస్ట్ చేపిస్తే కూడా మీకు ఇప్పటికైనా సరే తెలుస్తుంది అంటున్నాడు ఈ అబ్బాయి. వీళ్ళందరూ సాక్ష్యాలు పరిగణలోకి తీసుకోండి ప్లీజ్. ఇటువంటి డ్రగ్స్ మహమ్మారిని మన హైదరాబాద్ నుంచి తరివేయాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఎస్ఓటి పోలీసులు ప్లీజ్ టేక్ యాక్షన్ ఇప్పటికైనా సరే.